హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే నాటుకోడి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్, 4 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక 2 చిన్న టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చీరుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోండి. ఎన్వి కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని అందులోనే ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే చిన్న టిప్పు ఎప్పుడు చెప్తాను, పసుపు అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది, కర్రీ కూడా తొందరగా అవుతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టించి ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు, ఆరెంజ్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయ అన్నది మాడిపోకుండా చక్కగా ఎర్రగా వేగే వరకు వేయించుకోండి. కర్రీ అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ బాగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకొని టమోటా కూడా బాగా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. టమోటా కూడా మెత్తగా బాగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. అందులోనే కొంచెం పచ్చి జీడిపప్పు, నేనైతే పచ్చి జీడిపప్పును వేయించి స్టోర్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా పచ్చి జీడిపప్పు ఉన్న కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని అందులోనే మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వాలి. చికెన్లోంచి బాగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం సిమ్లో పెట్టే ఈ కర్రీ మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలి. ఎందుకంటే ఇది నాటుకోడి కనుక తొందరగా ఉడకదు. మనం కుక్కర్లో వేసింది ఒక టేస్ట్ ఉంటుంది, అలాగే మనం డైరెక్ట్గా కుక్ చేసి వండింది వేరే టేస్ట్ ఉంటుంది. కనుక మనం సిమ్లో పెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గనివ్వాలి. వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి తెలుతుంది అన్నప్పుడు మనం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైనా లేకపోతే బయట గరం మసాలా కానీ హోల్ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కనుక కొంచెం ఎక్కువే పడుతుంది. మసాలా కూడా వేసి మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మగ్గబెట్టుకోవాలి. తర్వాత మీ స్పైసీకి తగినట్టుగా మీరు ఎంత కారం అయితే తినగలరో అంత కారం వేసుకొని బాగా ఒకసారి మొత్తం అంతా కలిసే వరకు కలుపుకొని మొత్తం మసాలా కారం అంతా ముక్కకు పట్టేలాగా బాగా మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్, కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ కర్రీ అన్నది ముక్క అన్నది తొందరగా ఉడకదు కనుక కొంచెం వాటర్ అనేది ఎక్కువే పడుతుంది కనుక ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకోండి. అందులో మనం ఆల్రెడీ జీడిపప్పు వేసాం కనుక టేస్ట్ బాగుంటుంది. అలాగే జీడిపప్పుని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ చాయిస్. అలాగే టమోటా వేసాం కనుక కొంచెం గ్రేవీగా ఉంటుంది. టమోటా వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే గ్రేవీగా ఉంటుంది, ముక్కలుగా ఉండకుండా కర్రీ అన్నది గ్రేవీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేశాను, పిల్లలు ఇష్టంగా తింటారని. మీరు కూడా ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది కర్రీ అంతా సిమ్లో పెట్టి చేయాలి. ఎందుకు అంటే నాటుకోడి తొందరగా ఉడకదు కనుక మనం కుక్కర్లో పెట్టి చేస్తే తొందరగా అయిపోతుంది, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మనం ఈ ప్రాసెస్లో చేసుకునే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అలాగే రాగి సంగటి, అందులో కూడా నాటుకోడి రాగి సంగటి అంటే అందరికీ తెలిసిందే, ఫేమస్ అని. అందులో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏ కర్రీస్ వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన గంట బెల్ ఉంటుంది, అది నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఇలాగే సపోర్ట్ చేసి మీ